నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఊహించిన విధంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ద్రోణి ఉత్తర కేరళ, అరేబియా సముద్ర పరిసరాల్లోకి చేరుకోవడంతో అక్కడి నుంచి వస్తున్న తేమ గాలుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ గాలుల ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువుగా, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇవాళ కూడా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఉత్తర కోస్తా జిల్లాల్లో పొగమంచు తీవ్రత ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం పూట రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో డ్రైవర్లు హెడ్లైట్లు వేసుకుని అతి తక్కువ వేగంతో ప్రయాణాలు సాగిస్తున్నారు. తీర ప్రాంతాల్లో చలి స్వల్పంగా తగ్గినప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతూ ఎండ ప్రభావం పెరిగినట్లు కనిపిస్తోంది. అయితే మన్యం ప్రాంతంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో గిరిజన ప్రాంతాలు గజగజా వణికిపోతున్నాయి. అల్లూరి జిల్లాలోని జీ మాడుగుల్లో అత్యల్పంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అరకు, ముంచంగిపుట్టు, చింతలపల్లి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా మంచుతెరలు వేడకపోవడంతో జనజీవనం స్తంభించిపోతోంది. సాధారణంగా శివరాత్రి పండుగ తర్వాత మంచు ప్రభావం తగ్గుతుందని భావిస్తారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 2వ వారం నాటికి చలి తీవ్రత నుంచి ఉపశమనం లభించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.